ఇండియాలో క్రిప్టో ట్రేడ్ చేసే ఇండియన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన మద్రాస్ కోర్టు క్రిప్టోని లీగలైజ్డ్ చేస్తాము, యాజ్ ఎ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేస్తున్నాము అని చెప్పి ఒక లాని పాస్ చేసిందనమాట. ఎస్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న బిట్ కాయిన్ కానీ, ఆల్ట్ కాయిన్ కానీ, ఇథీరియం కానీ మీరు మీ ఓనర్షిప్ రైట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ప్రొటెక్షన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ ఈ హౌస్కి నేను ఎలా ఓనర్ని, ఈ వెహికల్కి నేను ఎలా ఓనర్ని, అలానో మీరు మీ రైట్స్ని, ఓనర్షిప్ రైట్స్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్లాట్ఫామ్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఫేక్ ఫ్రాడ్స్ జరిగినా, లేదు ఏదైనా ఫ్రీజ్ అయినా మీ క్రిప్టో, మీ ప్రొటెక్షన్ని మీరు క్లెయిమ్ చేసుకో. ఇప్పటిదాకా ఎవరికి చెప్పాలో తెలియదు కదా, సో ఇట్స్ ఇల్లీగల్ ఆర్ ఇల్లీగల్ గ్రే జోన్లో ఉంది కదా, సో ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా XRP కాయిన్ హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్స్ వాజిర్ ఎక్స్లో ఎప్పుడైతే హ్యాకింగ్ జరిగి వాళ్ళ క్రిప్టో ఫ్రీజ్ అయిందో వాళ్ళు అప్రోచ్ అయ్యారనమాట మద్రాస్ కోర్టుని. సో అప్పుడు యాజ్ ఎ అసెట్ కింద, ప్రాపర్టీ కింద క్రిప్టోని కన్సిడర్ చేస్తాము అని చెప్పి లాని పాస్ చేసింది. సో దిస్ ఈస్ అ బిగ్ చేంజ్ ఫర్ ఇండియన్స్ అనే చెప్పుకోవాలి. సో ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే, లైక్ యూ కాంట్ బై కాఫీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఓన్లీ యాజ్ ఎ ప్రాపర్టీగా కన్సిడర్ చేసుకొని మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేసుకోవచ్చు, మీ ఈ ఓనర్షిప్ని క్లెయిమ్స్ చేసుకోవచ్చు, ప్రొటెక్షన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ బిగ్ చేంజ్ ఫర్ ఇండియన్స్ అని చెప్పుకోవాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ క్రిప్టో ట్రేడర్స్.